స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మరి ఒకసారి వందనాలు, స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. గడిచిన రాత్రి కాలం అంతా నన్ను మమ్మల్ని మీ యొక్క రెక్కల క్రింద కాచి కాపాడి మరి ఒక నూతన దినంలో తండ్రి మీరు నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. ఈ రోజు తండ్రి యూసీవై టీంలో తండ్రి ప్రభా పాల్గొనడానికి మీరు నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా యూసీవై టీం ని తండ్రి ప్రభా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించి దీవించండి ఆయన. తండ్రి ప్రభా ఎంతో తండ్రి ప్రభా బాధ్యతగా ఈ టీం ని తండ్రి ప్రార్థనా పూర్వకంగా నడిపిస్తూ ఉన్నారు. పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ముఖ్యంగా వినీత్ గారిని, సురేష్ బాబు గారిని, తండ్రి ప్రభా సీను బ్రదర్ ని, తండ్రి ప్రభా జేమ్స్ బ్రదర్ ని, తండ్రి శాంసన్ అంకుల్ ని, పెద్ద అతన్ని తండ్రి ప్రభా ఇంకా ఎంతో మంది పెద్దలు తండ్రి మాకు వాక్యాన్ని ప్రతి ఉదయము కరెక్ట్ గా 5 గంటలకి తండ్రి ప్రభా నడిపిస్తూ తండ్రి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా నడుచుకోవడానికి ఆ దినమంతటిలో తండ్రి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతిదినం క్రమంగా జరగడానికి మీరే సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి పాల్గొనడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి ఎన్నో తండ్రి అంతరాయాలు వచ్చినప్పటికీ తండ్రి ప్రభా ఈ తండ్రి టీం ని తండ్రి ప్రార్థనని 5 గంటలకి తండ్రి ప్రతి దినము కొనసాగిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతి స్తోత్రాలు చేయించుకున్నాం. మా వెనక మీరు ఉండి తండ్రి ప్రభా, మా ముందు మీరు ఉండి తండ్రి ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించి కృప చూపించండి ఆయన. అదే విధంగా తండ్రి వినీత్ గారి వాళ్ళ బ్రదర్ వాళ్ళ పెదనాన్న తండ్రి ప్రభా ఎంతో అనారోగ్యంగా ఉన్నారు, వృద్ధాపంలో ఉంటున్నాడు తండ్రి. పడి కాళ్ళు తండ్రి ప్రభా తండ్రి విరిగిందని వింటున్నా తండ్రి ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. దానికి ఏమన్నా ఆపరేషన్ అవసరమైతే దాంట్లో కూడా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించి కృప చూపించండి ఆయన. తండ్రి ప్రభా వినీత్ బ్రదర్ ని బట్టి అతని పెదనాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన. వినీత్ బ్రదర్ గారు వారి కుటుంబం ఎంతగానో తండ్రి మీ యొక్క సేవలో తండ్రి పోరాడుతూ ఉంది తండ్రి. మీ కొరకు నిలబడిన కుటుంబము, మీ కొరకు నిలబడిన వ్యక్తి తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆయన. అతన్ని బట్టి అతని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించండి ఆయన. తండ్రి మేలులతో నింపమని, ఆత్మీయమైన మేలులు, శారీరకమైన మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అతని కుటుంబం కూడా తరతరాలుగా తండ్రి మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని సేవించే కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. రవిచంద్ర గారిని మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి ప్రభా అదేవిధంగా నాయన వినీలా సిస్టర్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అన్న వాగ్దానాన్ని వాళ్ళ ఆ సిస్టర్కి తండ్రి ఆ సిస్టర్ జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నీవు రక్షింపబడము, నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు తండ్రి ప్రభా. వాళ్ళ హస్బెండ్ విషయం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి ఎంతో తాగుడికి బానిస అయిపోయినారని వింటున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని ఆయన సమస్తమైన వ్యసనాల నుండి విడిపింపగలిగిన శక్తిగల దేవుడు తండ్రి మీరైనందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నా. యేసుక్రీస్తు ప్రభా మీ నామంలో ప్రార్థిస్తున్నా. మీ నామంలో శక్తి ఉంది తండ్రి ప్రభా. తండ్రి మీలో శక్తి ఉంది నాయన ప్రభా. సిస్టర్ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు తండ్రి ప్రభా. సిస్టర్ గారిలో కూడా మీరు ఉన్నారు తండ్రి ప్రభా. తండ్రి మేమందరం తండ్రి అతని నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ నామంలో అతని నిమిత్తము ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీరే విడుదల కంప్లీట్ గా తండ్రి బానిసత్వం నుండి, పాపం నుండి విడిపింపబడి తండ్రి ప్రభా తండ్రి మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని వెంబడించే బిడ్డగా చేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. కనికరించి కృప చూపించండి ఆయన. తండ్రి ఈ 2 విజ్ఞాపనలను బట్టి ఈ దినం ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి వినీత్ గారు వాళ్ళ పెదనాన్ని తండ్రి ప్రభు, వినీలా సిస్టర్ గారి హస్బెండ్ ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వినీత్ గారికి పెదనానికి కంప్లీట్ రికవరీని అనుగ్రహించండి. నార్మల్ గా నడవడానికి సహాయం చేయండి ఆయన ప్రభా. పుట్టుకుంటూ వారు సైతము తండ్రి ప్రభా మీరు నడిపింపగలిగిన శక్తి గల దేవుడు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా అదే విధంగా వ్యసనాల నుండి తండ్రి మీరు విడిపింపగలిగిన దేవుడు తండ్రి. పాపం నుండి విడిపింపగలిగిన దేవుడు. అందుని బట్టే తండ్రి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, పూజిస్తున్నాం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా సంపూర్ణ విడుదలను అనుగ్రహించి వాళ్ళ కుటుంబంలో పరలోకమైన సంతోషము, ఆనందాన్ని
తండ్రి ఇవ్వమని ప్రార్థిస్తూ సాతాను దొంగిలించిన సంతోషాన్ని తండ్రి ప్రభా మీరు తిరిగి ప్రభు యేసుక్రీస్తులో వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. గడిచిన దినమంతట్లో మీరు ఎక్కల నీడలో ఒక చక్కటి కాపుదలను దయచేసి సజీవ లెక్కలుగా ఉంచుకున్నందుకు, చక్కటి ఆరోగ్యంతో నింపినందుకు, మీ యొక్క సన్నిధానంలో కనబడడానికి మరొక దినంలో మాకందరికి దయచేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల ప్రార్థన ఈ యొక్క సమయం వరకు మీరు ముందుండి నడిపించుకున్నందుకు విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రార్థన విజ్ఞాపనలకు వచ్చినాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మాకు దయచేస్తున్న దేవుడుగా మాకున్నందుకు మీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ సేవ తండ్రి టీం వాళ్ళు తండ్రి డిసెంబర్ నెలలో ఏమేమైతే తండ్రి కార్యక్రమాలు చేయబోతున్నారో మీరే తండ్రి ముందుండి నడిపించుకోమని అడుగుతున్నాం ప్రభా. అనాథ పిల్లల పట్ల, వృద్ధుల పట్ల వాళ్ళు చేయాలనుకున్న తండ్రి వాళ్ళకు ఉన్నటువంటి మంచి ఆలోచనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన దానికి సమకూర్చమని, అన్నిటిని సమకూర్చమని తండ్రి నాయన ఆ కార్యక్రమం చక్కగా జరుగునట్లు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని, చిన్న పిల్లల యొక్క సంతోషంలో మేము పాల్పంపులు పంచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి విషయంలో ప్రతి బిడ్డకి మీరే తోడయండి, కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి నాయన జాన్ గారికి ఇవాళ సర్జరీ అని చెప్పి ఉన్నారు ప్రభా. తండ్రి నాయన డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు తండ్రి. అయ్యా నాయన చక్కగా జరుగునట్లు మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. చిన్న గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. ఆపరేషన్ నిమిత్తం నాయన తండ్రి నాయన చక్కగా జరుగునట్లు తండ్రి మీ యొక్క తోడును ఆ బిడ్డలకి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి ప్రతి విషయంలో ప్రతి బిడ్డకి మీరే తోడయండి, మీ యొక్క నడిపింపును ప్రతి బిడ్డకి దయచేయమని, మీరు ఎక్కడ నీడలో క్షేమాన్ని మాకందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా యొక్క జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఆయాసపరిచే బిడ్డలుగా మేము ఉండకుండా ప్రభా తండ్రి మీరు మా కోసం చేసినటువంటి తండ్రి గొప్ప త్యాగాన్ని యాగాన్ని మర్చిపోయే వారంగా కాకుండా అనునిత్యము కృతజ్ఞత కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరం ఉండులాగున నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకును అందరికీ ఎల్లప్పుడూ ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక ఉదయకాల సమయం కుటుంబాలుగా సంఘంగా మీ పాద సన్నిధిలో కనిపించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి జీవం గల మాటల ద్వారా ప్రభువా మీ స్వరూపంలోకి మార్చబడటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి కర్ణాటక రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కర్ణాటక రాష్ట్రాన్ని మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం ప్రభువా. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, గవర్నమెంట్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అధికారులందరినీ ప్రభువా మీ అధికారానికి అప్పచెప్తున్నాం. వారికి కావాల్సిన పరలోక జ్ఞానాన్ని దయచేయమని, చక్కగా పరిపాలన చేయడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవి అక్రమముగా పని చేయకుండాన్నట్లు, స్వార్థపూరితమైన పరిపాలన చేయకుండాన్నట్లు, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండటకు, ప్రజలకు కావలసినవి అన్నీ కూడా తండ్రి సకాలంలో అందజేయబడుటకు కావలసిన ఆలోచనను జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా మీ రాజ్య సువార్త వ్యాప్తి జరగాలి, మీ నామము ప్రకటించబడాలి తండ్రి. నన్ను మీ గురించి అందరూ తెలుసుకోవాలి, పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి. అలాంటి ధన్యతను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడైతే సువార్త అందట్లేదో, సువార్త జరగట్లేదో, మీ చిత్తమైతే ప్రభువా అక్కడ ఉన్న సేవకులను లేవనెత్తమని, మీ చిత్తంలో ఉన్న సేవకులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వెలుగు అక్కడ ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఇంకా చీకటి ఉందో, ఎక్కడ అంధకార శక్తులు ఉన్నాయో ప్రభువా, ఎక్కడ ఇంకా తండ్రి లోకాచారాల వైపు తిరిగి వారు జీవిస్తూ ఉన్నారు, లోకం వైపు ప్రభువా వారు పరిగెడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తం కాదు, అందరూ మారు మనసు పొందాలి, పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి తండ్రి. నేను కర్ణాటక ప్రాంతం అంతా కూడా తండ్రి క్రీస్తు కొరకు సంపాదించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసినందుకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభు సింహపురి ఆర్ఫనేజ్ హోమ్లో ప్రభు నిత్యను జ్ఞాపకం చేసుకొని తండ్రి
ఆయన నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బిడ్డకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డ జీవితంలో ఈ 5 సంవత్సరాలు మీరు కాచి కాపాడి భద్రపరిచారు ప్రభువా. తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉంటున్నారు, కానీ బిడ్డను ఆదరిస్తున్న సింహపురి ఆర్ఫనేజ్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను దయచేయండి, ప్రతి అక్కరతను దయచేయండి. వారికి కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యమును వారికి అనుగ్రహించామని ప్రార్థన చేస్తున్నాం. మీ పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. ఓర్పుని దయచేయండి, సహనాన్ని దయచేయండి. ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు, అక్కడ ఎవరెవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారికి మీరు తండ్రిగా ఉండండి. తండ్రిగా, దేవునిగా, యజమానిగా ఉండి నేను వారిని నడిపించాలి. వారి చదువులలో తోడుగా ఉండండి, ఆరోగ్యాలలో తోడుగా ఉండండి, రాకపోకలలో తోడుగా ఉండండి. ప్రతి కీడు నుంచి తప్పించండి. సింహపురి ఆర్ఫనేజ్ చుట్టూ మీ కంచె వేయండి తండ్రి. వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం, ప్రతి ఆలోచనను యేసునామమున క్యాన్సిల్ అయిపోనుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, వినయ్ బ్రదర్ వల్ల తండ్రి వైఫ్ గారు కూడా ఆ కుటుంబమునైనా మీ అధికారానికి అప్పచెప్తున్నాం తండ్రి. ఆ కుటుంబంలో జరిగిన నష్టం ఏంటో మీకు తెలుసు, సమస్తం అడిగిన దేవుడు ప్రభా. కుటుంబానికి ఆదరించండి, బలపరచండి, శక్తితో నింపండి, కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. మీ ఆలోచన చెప్పి కుటుంబాన్ని నడిపించమని మీరు ధైర్యం చెప్పండి ప్రభు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానన్న వాగ్దానాన్ని ప్రభు కుటుంబ పక్షముగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభు సహాయం చేయండి. మీరు శిరస్సుగా ఉండండి, మీరు యజమానిగా ఉండండి. సమయోచితమైన ఆలోచన, జ్ఞానాన్ని, సహాయాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సమయంలో ఏం అవసరం ఉందో మీకు తెలుసు. ఏ జ్ఞానం కావాలో, ఏ ఆలోచన కావాలో, ఏ మార్గంలో నడవాలో ప్రభు మీకు మాత్రమే తెలుసు. కుటుంబాన్ని చక్కగా నడిపించండి. మీ నామ ఘనత కొరకు కుటుంబాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. తను చేసిన ప్రతి ప్రార్థనకు మీరు సమాధానం అనుగ్రహించి ఉన్నారని నమ్ముతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఈరోజు మీట్లో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి, వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు, వాక్య పరిచర్య చేసిన దాసునికి, తన కుటుంబానికి, పరిచర్యకు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన అంశానికి పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.